రండి. ఈ సమయంలో 95వ కీర్తన మొదటి 7 వచనాలు మనం మార్చి చదువుకుందాం త్వరగా. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయదము. ఎవరు గట్టి చదవండి. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగ చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. కలిసి చదువుకుందాం 7వ వచనం. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. తిరిగి కొలసీలకు రాసిన మరొక లేఖన భాగాన్ని చదువుదాం. మొదటి అధ్యాయం 9, 10, 11, 12 వచనాలు కలిసి ఉంటాయి. పౌలు భక్తుడు కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 9 నుంచి 12 వచనాలు కలిసి ఉంటాయి. ధ్యానించుకుందాం. అందుచేత ఈ సంగతి కలిసి చదువుకుందాం. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివార మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మోకరించండి. పిల్లలందరూ మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. పెద్దలు మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. మిగిలిన వారు ఒకవేళ మోకరించలేకపోతే మీరు తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమల తండ్రి, యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని గణపరచడానికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి వందనాలు. తిరిగి ఈ సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని మీ చేతిలో పెడుతుండగా దీవించి ఆశీర్వదించండి, విరిచి మాకు వడ్డించండి తండ్రి. మరి నా మటుకు నేనైతే నిష్ప్రయోజకుని దాసుని దయతో కనికరించి కృప చూపి మీ ఆత్మ ద్వారా నడిపించి మీరెవరో మరొక పర్యాయం మాకు బయలుపరుచుకొని ఆత్మతో సత్యంతో ఆరాధించే విషయంలో మాకు సహాయపడుతున్నామని, నిష్ప్రయోజకుని దాసుని మీ ఆత్మ ద్వారా నడిపిస్తున్నామని మీరు మాట్లాడుచుండగా తండ్రి, ఆరాధన కొరకు మా హృదయాలు సిద్ధపడలాగిన మీరే కృప చూపుతురమ్మని యేసు ప్రభు నామమునే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ లోకంలో ఎవరికి లేనటువంటి ధన్యత దేవుడు తన ప్రజలైనటువంటి తన స్వాస్థ్యమైనటువంటి మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏంటంటే వ్యక్తిగతంగా ఆరాధించేటటువంటి భాగ్యం. క్రైస్తవులు అనబడిన వారికి సైతం కొంతమందికి ఈ ధన్యత లేదు. కొంతమంది కీర్తన ద్వారా ఆరాధన చేస్తారు, కొంతమంది పాటల ద్వారా ఆరాధన చేస్తారు, కొంతమంది వ్యక్తిగతంగా ఆరాధన చేస్తారు. అయితే వ్యక్తిగతంగా ఆరాధన చేసేటటువంటి ఈ ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ ఉదయకాలం ప్రభువుని వ్యక్తిగతంగా ఆరాధించడానికి ఉన్నటువంటి హేతువులు ఏంటో చూద్దాం. జనరల్ రీజన్స్ ఉంటాయి, తర్వాత వాక్యానుసారమైనవి ఉంటాయి. కానీ దేవుడు కోరేది ఏంటంటే యోహాను సువార్త 4:24 ప్రకారం దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే అర్థం ఏంటి? ఆత్మలో నుంచి అంటే అంతరంగంలో నుంచి ఏం చేయాలంటే మనకు కొన్ని మాటలు ప్రేరేపించబడి రావాలి. రెండవది సత్యంతో ఆరాధించడం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యము. వాక్యాన్ని బట్టి, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఎప్పుడో నేర్చుకున్న ఆరాధన, లేకపోతే మేము చాలా కాలంగా ఆరాధన చేస్తున్నామంటే కాదు. కానీ ఆరాధన చేసిన తర్వాత ఇది మనం ఏం చేయాలంటే ప్రార్థన కాదు. కాబట్టి యేసు ప్రభువు నామంలో సమర్పిస్తున్నాను తండ్రి, లేదా చెల్లిస్తున్నాను తండ్రి,
ఆరాధిస్తున్నాను తండ్రి కదా. ఇట్లాంటి పదాలు మనం వాడుతూ ఉంటాం. కాబట్టి ఆరాధన పెద్ద విషయమేం కాదు. దేవుడు ఏమై ఉన్నాడో, మన జీవితాల్లో ఏం చేశాడో అది గుర్తెరిగి ఏం చేయాలంటే మనం ఆరాధన చేయాలి. ప్రభుని ఆరాధించడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే, అక్కడ జనరల్ రీజన్స్ అన్నీ చూస్తూ వచ్చాం. ఆయన సృష్టికర్తని, సమస్తాన్ని కలుగజేసిన వాడని, సమస్తాన్ని నిర్వహిస్తున్న వాడని, భూమి ఆకాశములు ఆయనవేనని, సముద్రాలు ఆయనవేనని, అగాధ స్థలములు ఆయనవేనని, పర్వతాలు ఆయనవేనని, ఈ నదులు ఆయనవేనని, సమస్త సృష్టి ఆయనదేనని కదా. ఇదంతా విరిగి రండి, మనం సాగిలపడి ఏం చేద్దాం? నమస్కారం చేద్దాం, మనం పూజిద్దాం, మనం ఆరాధన చేద్దామని కీర్తనకారుడు సెలవిస్తూ వచ్చాడు. సరే, ప్రభుని ఆరాధించడానికి అన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా, సాధారణ కారణాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా, మరొక కారణాన్ని మనం ప్రాముఖ్యంగా స్పెసిఫిక్గా వాక్యానుసారంగా మనకు చూస్తాం కదా. తేజోవాసులైన, అక్కడి నుంచి చదవండి ఎవరైనా. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివార మగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను. మనమంతా ఇప్పుడు ఎక్కడ చేర్చబడ్డామంటే, ఒకప్పుడు చీకటి సంబంధమైన మనల్ని ఇప్పుడు ఎందులో చేరుస్తూ వచ్చాడు? చెప్పండి గట్టిగా. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో కదా. తన సమూహంలో, తన సమాజంలో, తన సంఘంలో నన్ను చేరుస్తూ వచ్చాడు. వీఆర్ ద పార్ట్ టేకర్స్ ఆఫ్ ద హోలీ పీపుల్ ఆఫ్ హౌస్ ఆఫ్ గాడ్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. మనం ఎవరు అంటే తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల సమాజంలో, సంఘంలో ఉన్నటువంటి వారము. అందులో స్వాస్థ్యంగా ఇచ్చాడు, మనల్ని భాగస్థులుగా చేస్తూ వచ్చాడు, పాలివారుగా చేస్తూ వచ్చాడు కదా. పాలివార మగుటకు అంటాడు అంటే షేర్ ఇచ్చాడు, భాగస్వాములు చేస్తూ వచ్చాడు. పాలివారుగా ఉండటానికి, పాలు పొందడానికి దేవుడు మనకు కృపనిస్తూ వచ్చాడు కదా. మరి అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆరాధించే ముందుగా మనం ఏం చేద్దామంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో నేను ఉన్నాం కాదంటం లేదు. అందుకంటే ముందు మనం ఒక్కొక్క హైరార్కీ, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాం. వేటిలో దేవుడు మనల్ని పాలివారుగా చేస్తూ వచ్చాడని మనం గుర్తెరిగితే, నిజంగా ఈ ఉదయకాలం ప్రభుని ఏం చేయొచ్చు అంటే ఆరాధన చేయవచ్చు, ప్రభుని మనం స్తుతించవచ్చు. రండి, మొట్టమొదటిగా మనల్ని తేజోవాసులైన అంటే ఈ స్థాయికి తీసుకొచ్చే క్రమంలో దేవుడు ఏమేం చేస్తూ వచ్చాడో ఒకసారి చూస్తే, రెండవ మాట హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. చాలు. మొట్టమొదటిగా ఆయన తేజోవాసులైన స్వాస్థ్యంలో నన్ను పాలిభాగస్తులుగా చేయక మునుపు మనం ఎందులో పాలు పొందుతూ వచ్చామంటే పరలోక సంబంధమైనటువంటి పిలుపులో. ఇదేం చావు గురించినటువంటి పిలుపు కాదు, పరలోక సంబంధమైన పిలుపు అంటే అర్థమైందా? హెవెన్లీ కాలింగ్ అంటే కొంతమంది మహిమలో చేర్చబడ్డారు. జోబ్ అన్న వెంట్ టు బి విత్ లార్డ్ అంటారు, దేవునితో ఉండటానికి కొనుక్కోబడ్డాడు, మహిమలో చేర్చబడ్డారు అంటారు. అవునా? అది వేరు. ఆయన తన పనిని ముగించాడు. దేవుడు తనకిచ్చినటువంటి కృప చొప్పున, దేవుడు తనకిచ్చినటువంటి భారం చొప్పున ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తూ వచ్చాడు. దేవుడు తను ఏం చేస్తూ వచ్చాడంటే తనను పిలుచుకుంటూ వచ్చాడు. అది వేరు, ఇది వేరు. ఇదేంటంటే దేవుడు పిలుపులో మూడింతల పిలుపు ఉంది. ఒకటేంటంటే దీన్ని ఏమంటారంటే హెవెన్లీ కాలింగ్ అంటారు కదా. ఈ లోక సంబంధమైన పిలుపు కాదు ఇది, పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో నన్ను పిలుస్తూ వచ్చాడు. వీఆర్ ద పార్ట్ టేకర్స్ ఆఫ్ ద హోలీ హెవెన్లీ కాలింగ్ అంటారు. ఈ పిలుపునే 2 తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏమంటాడంటే ఇది పరిశుద్ధమైనటువంటి పిలుపు అంటాడు, హోలీ కాలింగ్ అంటాడు. లాస్ట్దే చదవండి. మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. ఈ పిలుపుని పరిశుద్ధమైన పిలుపుగా పిలుస్తారు. ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఇది హై కాలింగ్ అంటారు, హైలీ కాలింగ్, ఉన్నతమైనటువంటి పిలుపు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు చాలు కదా. ఈ విధంగా పరలోక పిలిపిది, పరిశుద్ధంగా ఉండటానికి పిలిపిది, తర్వాత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటానికి పిలిచినటువంటి పిలిపిది. ఎందుకు దేవుడు నన్ను ఈ యొక్క పరలోక పిలుపులో పాలివారుగా చేస్తూ వచ్చాడు, ఈ ఉన్నతమైనటువంటి పిలుపులో పాలివారుగా చేస్తూ వచ్చాడు, ఈ యొక్క పరిశుద్ధమైన పిలుపులో పాలిభాగస్తులుగా చేస్తూ వచ్చాడంటే ఎందుకు పిలిచాడు? ఎలా పిలిచాడు?
యాకోబుతో అంటాడు, నేను నిన్ను పేరు పెట్టి, హాగర్ను కూడా పేరు పెట్టి పిలుస్తాడు, జక్కయ్యను కూడా పేరు పెట్టి పిలుస్తాడు, అబ్రహాముని పేరు పెట్టి పిలుస్తాడు కదా. ఇప్పుడు ఏమంటాడు యెషయా? ప్రతి ఒక్కరిని గురించి ఆయనకి ఏమున్నదంటే ప్రణాళిక ఉంది, ఏర్పాటు ఉన్నది. మనం ఎన్నిక లేని వారం కావచ్చు, తృణీకరించబడిన వారం కావచ్చు, ఈ లోకం చేత విడవబడిన వారం కావచ్చు. అయితే దేవుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఎలా పిలిచాడంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు ఎలాంటి పిలుపుతో పిలిచాడంటే, ఎలాంటి పిలుపులో మనల్ని పాలివారుగా చేస్తూ వచ్చాడంటే, పరలోక సంబంధమైన పిలుపులో పాలివారుగా చేస్తూ వచ్చాడు. ఈ పిలిచే క్రమంలో నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తూ వచ్చాడు. ఎందుకు పిలిచాడు నామనక్క? ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడంటే టు బి బ్లెస్డ్ అనమాట. మొన్నే దీవించడానికి. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు ఫోను కదా, టక్కడక్క ఫోన్ కొడితే మొత్తం రిఫరెన్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇట్లా ఆత్మీయ పరిస్థితి, ఆత్మీయ జీవితం ఏమవుతుందంటే అదో గతి పాలవుతూ ఉందన్నమాట. నమ్మినా నమ్మకపోయినా అందరూ ఆయన ప్రజలే, అందరూ ఆయనకి బిడ్డలే. కాబట్టి ఏ ఆశీర్వాదం ఇవ్వాలంటే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనంలో అంటే, మానవుడు ప్రాముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలు పొందక మునుపు నీవు నేను ఎలాంటి దుస్థితిలో ఉన్నామంటే చెడుతనంలో ఉంటూ వచ్చాం. 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఎలాంటి ఆశీర్వాదం అంట? ప్రతి వాణిని అంటే ఇక్కడ కూర్చున్నటువంటి లైకి నీ కొరకు, అర్థమైందా? స్పైసీ కొరకు, నా కొరకు, అందరి కొరకు, అర్థమైంది? ఇప్పుడు వచ్చినటువంటి రిత్విక్ కొరకు కూడా, అందరి కొరకు కూడా ఏం చేస్తూ వచ్చాడంటే, అందరూ కూడా ఎందులో ఉన్నారు? దుష్టత్వంలో ఉన్నారు. లేవా చెప్పండి? ఏ భేదం లేదు. అందరూ పాపం చేస్తాం, అందరం దేవుని కృపకు, దేవుని మహిమకు దూరం అయిపోతూ వచ్చాం. పాపాల చేత, అపరాధాల చేత చచ్చని స్థితిలో ఉంటూ వచ్చాం. దేవునికి దూరం అయిపోతూ వచ్చాం. అవునా? దేవుని ఎరగని వారుగా ఉంటూ వచ్చాం. కళ్ళుండి, చూడండి, నోరుండి, మాట్లాడిని వాటికి మనం మొక్కుతూ వచ్చాం. రాళ్ళకు రప్పలను పూజిస్తూ వచ్చాం. తర్వాత సృష్టికర్త ప్రతిగా సృష్టాన్ని సేవిస్తూ వచ్చాం. చెట్లను, తర్వాత పాములను, తర్వాత ఇంకా రకరకాల వాటిని, నచ్చిన వాటికి మనం పూజలు చేస్తూ వచ్చాం. అలాంటి బ్రతుకులో ఉన్నటువంటి నీవు నేను సృష్టికర్తకు దూరంగా ఉంటూ వచ్చాం. చెడుతనంలో కొనసాగుతూ ఉంటూ వచ్చాం. ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాం. కోపం, ద్వేషం, కక్షలు, పగ, అహంకారం, వీటన్నిటితో జీవిస్తూ వచ్చాం. ఈ దుష్టత్వం నుండి మళ్లించి నిన్ను నన్ను ఆశీర్వదించడానికే ఆయన పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో పిలిచి మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే పాలివారుగా చేస్తూ వచ్చాడు కదా. ఎంత ధన్యత అండి. ఒకనాడు పాపంలో ఉన్నావు, ఇప్పుడు పాపాలు క్షమించబడి ఆత్మీయ అనుభవంలో ఉన్నావు. ఒకప్పుడు రోత హృదయం కలిగి ఉన్నావు, ఇప్పుడు నీ హృదయం మార్చబడింది. నీ అంతరంగాన్ని మార్చాడు, నీ బ్రతుకుని చక్కదిద్దాడు. దేవుని సన్నిధిలో పరిశుద్ధుల స్వాస్థ్యంలో కూర్చోబెడతా వచ్చాడు. ఒకప్పుడు రక్షణ అంటే నీకు తెలియదు, ఇప్పుడు నేను రక్షించుకున్నాడు. నేను రక్షించే క్రమంలో ఆ దేవాది దేవుడు ఎవరిని పుట్టించాడంట? దేవుడు తన సేవకుని యేసు ప్రభువుని అనేక రీతిలుగా తండ్రి కొనియాడతావు. ఒక చోట అంటాడు, ఈయన నా కుమారుడు అంటాడు. ఒక చోట సేవకుడు అంటాడు. పౌలు భక్తుడు కూడా అదే అంటాడు. ఓ చోట సేవకుడు అంటాడు, ఓ చోటేమో కుమారుడు అంటాడు, ఓ చోటేమో దాసుడు అంటాడు, ఓ చోటేమో రిక్తుడు అంటాడు కదా, ఒక చోటేమో దేవుడు అంటారు. కొంతమంది దుర్మార్గులు ఇప్పుడు ఈ మధ్యకాలం బాగా చర్చ ఏది నడుస్తుందంటే యేసు ప్రభు దేవుడు కాదని చర్చ. వాడికంటే సాతానుడు ఇంకొకరు లేడు. నేను చెప్తున్నాను కదా, వాడికంటే ఇంకో సాతానుడు లేనే లేడు. అలాంటి చర్చ ఎక్కువ నడుస్తూ ఉంది కదా. కాబట్టి దేవుడు తన సేవకుని పుట్టించి, అంటే రక్షకుని పుట్టించి ఏం చేస్తా వచ్చాడు? రక్షకుడు నీ కొరకు, నా కొరకు శిలువ మరణం పొందుతా వచ్చాడు. నీ కొరకు, నా కొరకు గాయాలు, నిందలు, అవమానాలు, శిక్ష ఇవన్నీ భరించి నీ నిమిత్తం, నా నిమిత్తం మృతి నొంది సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి నిన్ను నన్ను నీతిమంతునిగా చేసి పరిశుద్ధుల స్వాస్థ్యంలో చేరుస్తూ వచ్చాడు. అందుకనే ఉంటాడంటే ఒక్క మాటలో తెలియనటువంటి ఒక ఆత్మీయ అనుభూతి. దీన్ని ఏమంటారంటే పరసంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం. ఈ అనుభూతి కల కారణం ఏంటంటే ఎఫెసీ 1:3 ప్రకారం మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం తన కుమారులుగా స్వీకరించుటకై
ఆ, ఎందుకంటే ఏం చదువుతున్నారు? మన ప్రభు అయిన క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతిమ పన్నుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును. ఎంత గొప్ప దేవుడు అండి! ఫస్ట్ మనల్ని ఏం చేస్తా వచ్చాడంటే, ఎందులో చేస్తా వచ్చాడు? పరిశుద్ధమైనటువంటి పిలుపులో పాలివారిగా చేసి మన పాపాన్ని కడిగి మనల్ని పాపం నుంచి విడిపించి ఆశీర్వదించి పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏమిటవంటే పాపక్షమాపణ, మారు మనస్సు, రక్షణ, నిత్య జీవం. ఇవి కనపడవు, ఆత్మ సంబంధమైనవి. విశ్వాసం ఇచ్చాడు, నిరీక్షణ ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి తన సన్నిధిలో పరిశుద్ధుల స్వాస్థ్యంలో నన్ను కూర్చోబెడతా వచ్చాడు. అందుని బట్టి ఉదయకాలం ఆరాధన చేద్దాం. రెండోదిగా రండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. మొదటిగా పరిశుద్ధమైన పిలుపులో పాలివారమవుతా వచ్చాం. రెండోదిగా 6వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. రెండోదిగా నీకు నాకేమిచ్చాడు కదా? పాపాత్మలమైనటువంటి ఏమాత్మ ఉందంట మనలో కదా? పేతురు అంటాడు కదా, పాపాత్ముడైన నన్ను విడిచిపో ప్రభు అంటాడు కదా. మరి అలాంటి మనల్ని ఇప్పుడు దేంతో నింపుతా వచ్చాడు? దేనిలో పాలివారిగా చేస్తూ వచ్చాడు? వీఆర్ ద పార్టేకర్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎందులో? పరిశుద్ధాత్మలో మనం పాలివారుగా ఉంటూ వచ్చాం. ఎప్పుడైతే పాపక్షమాపణ అనుభవంలోనికి వచ్చామో, ఎప్పుడైతే మారుమనసు అనుభవంలోనికి వచ్చామో, ఎప్పుడైతే రక్షణ తీర్మానం చేసుకుని బాప్తిని తీసుకున్నామో, వెంటనే మనలో ఎవరుంటానికి వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉండటానికి మనలోకి వచ్చాడు కదా. రండి, తీతు పత్రికలో 3వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆ సంగతి మనం చూస్తాం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులగటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా. ఎలా ఉందంటే ఇది ఆత్మ నింపుదలలోనికి వచ్చాం. సమృద్ధిగా ప్రతి ఒక్కరి మీద ఏ భేదం లేకుండా అందరి మీద కుమ్మరిస్తూ వచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? 5వ వచనంలో చదివితే ఏం చేస్తూ వచ్చాడు? మనం నీతిని అనుసరించిన చేసిన క్రియల మూలంగా కాక తన కనికరమును చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను. ఇప్పుడు నాతో పాటు చదవండి. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారాను మనల్ని రక్షించను. ఈ పరిశుద్ధాత్ముడు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి చెప్పండి? మన నేచర్ మారిపోయింది, మన స్వభావం మారిపోయింది, మన తలంపులు మారిపోయాయి, మన క్రియలు మారిపోయాయి, మన ప్రవర్తన మారిపోయింది, మన అడుగుజాడలన్నీ మారిపోయాయి కదా. రెండోది ఏం చేస్తాడు కదా? మొదటి తెస్సలోనిక కదా. ఆదివారం వచ్చేసింది, పొద్దునే 10 గంటలకు రావాలి, పొద్దునే 10 గంటలకు మొదలు పెడతాడు. ఆలస్యంగా వచ్చిన వాళ్ళని అక్షింతలు వేస్తారు. ఎన్ని ఇబ్బందులు కదా. కానీ దేవుళ్ళు ఏముందంటే 1:6 తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1:6 పరిశుద్ధాత్మ వలన ఏముంటుందంట? పరిశుద్ధాత్మ వలన ఎంతో సంతోషంగా ఉన్నావు. లోకంలో ఎంతోమంది కలిగినటువంటి ఆధిక్యతలు మనకు లేకపోవచ్చు, కానీ ఈ ఆత్మ నింపుదల వలన ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న కారణాన్ని బట్టి మనకేం కలుగుతుందంటే ఆనందం కలుగుతూ ఉంది కదా. ఇంకేం చేస్తున్నావు? రోమా 5:5 ప్రకారం అందరినీ కూడా ఇప్పుడు బాంబులు పేల్చేవాడిని ప్రేమిస్తున్నాం, అవునా? కొట్టేవాడిని ప్రేమిస్తున్నాం, తిట్టేవాడిని ప్రేమిస్తున్నాం, మన మాట విన్నవాడిని ప్రేమిస్తున్నాం. రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ వలన ఏం చేయదు? సిగ్గుపరచదు. ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఎంత గొప్ప ధన్యత అండి! ఎంత గొప్ప ధన్యత! ఈ పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా ఏం చేస్తూ వచ్చాడు? నవీన స్వభావం. రెండోది ఆనందం. మూడోది మన హృదయంలో ప్రేమను కుమ్మరించాడు. ఇంకా ఏం చేస్తున్నాడు అనుదిన జీవితంలో? యెషయా గ్రంథము 30:21 మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఎంత గొప్ప ఆధిక్యత! దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఉదయమే తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. నువ్వు వాక్యం ధ్యానించుకున్నప్పుడు,
తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. గజిబిజిగా నీ పరిస్థితులు ఉన్నప్పుడు ఏం లేదా ఉండి ఏం చేస్తాడు చెప్పండి? ఇక మీరు తీయొద్దు లేఖనాలని చెప్పి యోహాను సువార్త 16:14-26 ప్రకారం ఏం చేస్తాడంటే, నేను నీకు బోధించదను, నీకు ఆలోచన చెప్పేదని అంటాడు కదా. ఇంకేమంటాడు? యోహాను సువార్త 16:13 ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు చెప్పండి? మిమ్మల్ని సర్వసత్యంలోనికి నేను నడిపిస్తాను అన్నాడు. నడిపిస్తూనే ఉన్నాడు. ఇంకా ఒకవేళ సువార్త విషయానికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం? ధైర్యంగా దీన్ని బట్టి 2 తిమోతి 1:7 అంటాడు, మీకు పిరికి ఆత్మ నేను ఇవ్వలేదు. ఏ ఆత్మనిచ్చాను? ఇంద్రియ నిగ్రహము గల శక్తి గల ఆత్మనే నేను మీకు ఇచ్చితిని అంటాడు. కాబట్టి ఉదయకాలం కదా ఎంత గొప్ప ఆధిక్యత అండి. మొట్టమొదటిగా పరిశుద్ధమైన పిలుపులో పాలివారుగా చేస్తూ వచ్చాడు. రెండవదిగా మనల్ని పరిశుద్ధాత్మలో పాలివారుగా చేస్తూ వచ్చాడు. మూడవదిగా రండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు భక్తుడు రాసినటువంటి 2వ పత్రిక, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలనను లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, నాతో పాటు చదవండి, దేవ స్వభావమునందు, గట్టిగా చదవట్లే, దేవ స్వభావమునందు. కొద్దిసేపు మనం ఎల్కేజీ స్టూడెంట్స్ అనుకోవాలి, మందిరానికి వచ్చినప్పుడు, ప్రభా నాకు త్రోవ తెలియదు, నేను ఎటు పోవాలో నాకు తెలియదు, నేను దిక్కులేని వాడిని, నీవు నాతో మాట్లాడు అని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చినవన్నీ కూడా తూచా తప్పకుండా పాటియాలి. మొహమాటం వద్దు, మొహమాట పడకూడదు, వెనకడుగేయద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆ తర్వాత ప్యాసివ్గా, అంటే అర్థం ఏంటంటే నాకేం సంబంధం లేదన్నట్టుగా ఉండొద్దు. మందిరానికి వచ్చి ఏం చేయాలి? యాక్టివ్గా ఉండాలి. ఎలా ఉండాలి? యాక్టివ్గా ఉండాలి కదా. ఒక పనికి మళ్ళీ సినిమాకి పోతే ఏం చేస్తారండి, వాడు ఎప్పుడు పడితే అప్పుడు కాగితాలు దించేస్తూ ఉంటాడు. వాడికి ఎప్పుడు సంతోషం అయితే అప్పుడు, ఎవడో కొత్తవాడు కనిపిస్తే తెర మీద మళ్ళీ కాగితాలు దించేస్తూ ఉంటాడు. మళ్ళీ ఏదైనా పాట వస్తే మళ్ళీ కాగితాలు దించేస్తూ ఉంటాడు కదండి. అలాంటి ఒక పాపంతో ఉన్నటువంటి స్థలంలోనే అంత హుషారుగా ఉంటే కదా, దేవుని సన్నిధిలో ఏముందంటాడు? సంపూర్ణ సంతోషము కలదంటాడు, మేలు తృప్తి ఉన్నాయంటాడు. మేలు తృప్తి, ఇక్కడ ప్రసన్నత ఉందని చెప్తాడు, కృపాక్షేమంలో ఉన్నాయని ఒక ఆయన చెప్తాడు. అలాంటి స్థలానికి వచ్చి నువ్వు ఎలా మౌనంగా ఉండగలవచ్చు? నాతో పాటు చదవండి, దేవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించను. మూడోదిగా, వీఆర్ ద పార్టేకర్స్ ఆఫ్ ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావంలో మనం ఎవరు అంటే ఎంత దారుణం అండి కదా. ఎలాంటి మనం ఏమని చెప్పండి అంటాడు. ఒక చోట అంటాడు, హెబ్రీ 2:6 అంటాడు, నీ మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు. యోబు 15:14 అంటాడు, స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడగుటకు వాడు ఏ పాటి వాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు వాడు ఏ పాటి వాడు కదా. 130 కీర్తన 3వ వచనంలో చూస్తే, దేవా యెహోవా మా దోషములు నీవు కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నీ ఎదుట. అలాంటి దుర్మార్గులు వండి, దుష్టులు వండి, ద్రోహులు వండి, దేవునికి శత్రువులు వండి, అలాంటి నిన్ను నన్ను ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? పరిశుద్ధ పిలుపులో పాలివారిగా చేస్తూ వచ్చాడు, పరిశుద్ధాత్మలో పాలివారిగా చేస్తూ వచ్చాడు. మూడవదిగా, దేవుని స్వభావంలోనే నీవెవరు అంటే నీవు నేను. ఈ స్వభావం రావడానికి దేవుడు ఏమిచ్చాడు నీకు చెప్పండి? ఏమిచ్చాడు చెప్పండి? వాగ్దానాలు ఉన్నాయి. అంతకంటే ముందు సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, జీవగ్రంథం ఇచ్చాడు, తన సేవకులను ఇచ్చాడు. వీళ్ళంతా ఊదరగొడుతూనే ఉన్నారు కదా. గత నెలంతా ఎవరో నేను చెప్పడానికి నాకు అవకాశం దొరకట్లేదు. ఇక్కడ నాకు ఎంతో తాహతాగా ఉంది. నేను బయట వాక్యం చెప్తున్నాను కానీ ఇక్కడ చెప్పడానికి నాకు అవకాశం రావట్లేదు. ఒక నెల బట్టి అదే ఈ వారం ఫిల్ అయిపోయింది, వచ్చే వారం ఫిల్ అయిపోయింది, వచ్చే వారం కూడా ఫిల్ అయిపోయింది. ఇక 3 వారాలు కూడా మనకు బయట నుండే సేవకులు వచ్చే అవకాశం ఉంది కదా. ఎంతమంది సేవకులు వచ్చి ఏం చేస్తున్నారంటే, ఏంటి అందరిని పిలవటంలో ఉద్దేశం ఏంటి చెప్పండి? నువ్వు అల్టిమేట్గా ఏ రూపం రావాలి నీకు? గలతీయులకు రాస్తూ 4వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, ఎవరు? పౌలు భక్తుడు తన సంఘం పట్ల, దేవుని సంఘం పట్ల, దేవుని ప్రజల పట్ల తనకున్నటువంటి కోరిక ఏంటంటే ఇక్కడ వ్యక్తపరుస్తాడు. అందరి దీని ప్రాముఖ్యమైన వచనం, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై
మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఏం ఏర్పడాలంటే మనలో? మనం ఎలుగొడ్లు, దున్నపోతులు, బర్రెలు, ఇంకేమైనా ఉన్నాయి, ఈ రూపాలు పొందుకుంటున్నాం కదా. ఒక్కొక్కరు ఏమైపోతున్నాం, రాను పోతుంటే కొంతమంది కుక్కలు అయిపోతున్నాం, కొంతమంది పందులు అయిపోతున్నాం, కొంతమంది దున్నపోతులు అయిపోతున్నాం. వర్షం పడ్డా చలనం లేని స్థితి. కానీ దేవుని యొక్క కోరిక ఏంటి? మనమంతా ఏ రూపంలోకి రావాలని? ఆయనేమో ఆయన రూపంలోకి రావాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే, మనం జంతువుల రూపంలో మారిపోదని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా. ఎంత దుస్థితి అండి. దేవుడు ఎన్నో అనుమతిస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నో నా జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు. వాటన్నిటిని బట్టి ఒకనాడు నీవు నేను ఏ రూపంలోకి రావాలని? దేవుని యొక్క స్వభావంలోనికి రావాలని. అవుతున్నారా? వస్తున్నారా? 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు భక్తి చేస్తూ వచ్చారు. ఎవరైనా మిమ్మల్ని చూసి మీలో దేవుడు ఉన్నాడని చెప్పారా? చెబితే ధన్యుడివి, ధన్యురాలివి. చెప్పబోతే మనం అంతా ఇంకా బైబిల్లో చెప్పినట్టు జంతువులు, గాడిద, గుర్రం, కుక్క, పంది, వీటిలోనే ఉన్నాం. ఇంకా ఆయన స్వరూపంలోనికి మనం మారటం లేదండి. అన్నీ అనుమతిస్తూ ఉన్నాడు. రోమా 8వ అధ్యాయం 28, 29 వచనాలు చదవండి. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో తన సంకల్పాన్ని చెప్పకనే చెప్తాడు స్పష్టంగా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. ఏమిటా మేలు? చదవండి 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా. కుమారునితో సారూప్యత. తన కుమారుడు ఏ విధంగా ఉన్నాడో, ఏ ప్రేమ కలిగి ఉన్నాడో, జాలి కలిగి ఉన్నాడో, దయ కలిగి ఉన్నాడో, కనికరం కలిగి ఉన్నాడో, పరిశుద్ధత కలిగి ఉన్నాడో, నీతి కలిగి ఉన్నాడో, యథార్థత కలిగి ఉన్నాడో, సత్యం కలిగి ఉన్నాడో, అదే ప్రమాణంలో నీవు నేను ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక. దాని కొరకు ఏం చేస్తూ వచ్చాడు? సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి సేవకులను ఇచ్చాడు, పరిచారకులను ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, నియామ కొడుకులు ఇచ్చాడు, జీవగ్రంథం ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇంకేం తక్కువ చేశాడండి? అప్పుడప్పుడు కొంతమంది సేవకులను కూడా పిలుస్తూ ఉన్నాం. ఎక్స్క్లూజివ్లీ వారి ద్వారా దేవుని వాక్యం వినిపించాలి కదా. ఆయన వస్తాడు. ఆయన రాకడగా చాలా సమీపంగా ఉన్నాం. వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? 1 యోహాను 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని. ఎక్కడండి పోలి ఉంటున్నారు కదా. కానీ దేవుని యొక్క కోరిక ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే మనం దేవుని స్వభావంలో పాలివారుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. అలాంటి అత్యున్నతమైనటువంటి అనుభవంలోనికి నిన్ను నన్ను నడిపించడానికి దేవుడు సంఘము సహవాసం ఇచ్చి నిరంతరం ఆయన పోషిస్తూనే ఉన్నాడు. మొట్టమొదటిగా ఇప్పుడు ఎందులో పాలివారుగా చేస్తూ వచ్చాడు? వీఆర్ ద పార్టేకర్స్ ఆఫ్ ద హెవెన్లీ కాలింగ్. సెకండ్ వన్, వీఆర్ ద పార్టేకర్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలో పాలివారం. మూడవదిగా వీఆర్ ద పార్టేకర్స్ ఆఫ్ డివైన్ నేచర్, దేవుని యొక్క స్వభావంలోనికి నీవు నేను మారాలని దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తూ వచ్చు. నాలుగవదిగా ఎఫెసీ 3:6, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఈ మర్మమేదనగా అన్యజనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారినై ఉన్నారన్నదియే కదా. ఇప్పుడు నాలుగవదిగా మరి యూదులకైన వాగ్దానాలు చెప్పండి. యూదులకైనా మనకు కూడానా? ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి ఇక్కడ? యూదులతో పాటు సమాన వారసులు. అంటే ఎవరు చెప్పండి? యూదులు మినహాయించి దేవుడు ఏర్పరచుకున్న ఆ జనాంగాన్ని మినహాయించి మిగతా వాళ్ళంతా ఎవరంటే జెంటైల్ పీపుల్, అన్య జనాంగం. ఈ అన్య జనాంగానికి కూడా వాగ్దానాలు ఏమవుతా వచ్చాయి? సంక్రమిస్తూ వచ్చాయి. వీఆర్ ద పార్టేకర్స్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. మనం ఎవరు అంటే వాగ్దానాల్లో కూడా మనల్ని ఏం చేస్తూ వచ్చాడు?
పాలివారిగా చేస్తూ వచ్చాడు. ఎన్ని వాగ్దానాలండి, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎన్ని వాగ్దానాలు? దాదాపుగా 8,000కు పైగా వాగ్దానాలు బైబిల్లో రాయబడతా వచ్చాయి. ఈ వాగ్దానాలు దేవుడు మనకి ఎందుకు ఇస్తూ వచ్చాడు? ఈ వాగ్దానాలు అక్కడే 2 పేతురు 1:4 చదువుకుంటూ వచ్చాం. ఈ దుష్టత్వాన్ని తప్పించుకోవటానికి, దేవుని స్వభావంలోనికి మనం మారటానికి, ఈ లోకం నుంచి మనం తప్పించుకోవటానికి, పరిశుద్ధంగా జీవించటానికి, చెడు నుంచి తప్పించుకొని ఈ లోకంలో చక్కటి నిరీక్షణ కలిగి కొనసాగటానికి అని అక్కడ రాస్తాడు. ఇంకో చోట రాస్తాడు, 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాస్తారంటే, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. ఈ వాగ్దానాలు బట్టి ఏం చేస్తున్నాం చెప్పండి? ఇగో పాపిగా జీవిస్తే నరకానికి పోతామని చెప్పగానే భయపడి ఏం చేస్తున్నాం? అబద్ధాలు, మోసాలు, అన్యాయాలకు వీటి దూరంగా ఉంటున్నాం. అవునా కదా? ఎందుకు? దేవుడు మనకు వాగ్దానం చేస్తూ వచ్చాడు నిత్య జీవాన్ని. ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఈ లోకంలో ఎలా ఉండాలి? మనం పరిశుద్ధత ద్వారా ఏం చేస్తున్నామంటే, వాగ్దానముల ద్వారా పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఈ వాగ్దానాలను బట్టి ధైర్యము, అవునా కదా? ధైర్యంగా ఉన్నారు లేదా? భగత్ సింగ్ గారు ఆరంభ దినాల్లో ఒక వాక్యాన్ని బట్టి ఆయన ఎంతో ధైర్యంగా కలిగి ఉంటా వచ్చారు. జెహోవా షమ్మా నుంచి చెన్నై వచ్చారంట. ఆ చెన్నై నుంచే హైదరాబాద్కి వచ్చారంట. హైదరాబాద్లో పరిచర్య ప్రారంభించేటప్పుడు దేవుడు తనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, యెహోషువ 1:3 నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇచ్చేదని అన్నాడంట. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఈ రాష్ట్రమంతా, ఇప్పుడు 2 రాష్ట్రాలు కానీ ఈ రాష్ట్రమంతా ఆయన పర్యటన చేస్తూ వచ్చాడు. దేవుడు తను వాడుకుంటూ వచ్చాడు. తన వాగ్దానాన్ని ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. వాగ్దానాన్ని బట్టి భగత్ సింగ్ గారు ఏం పొందుతూ వచ్చారు? ధైర్యము. నేను కూడా ఇక్కడ ప్రారంభించేటప్పుడు పై వచ్చిన 132వ కీర్తన 12, 13, 14 వచనాల ప్రకారం దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఏం పొందుతూ వచ్చాను? ధైర్యాన్ని పొందుతూ వచ్చాను. ధైర్యాన్ని పొంది దేవుని కొరకు దేవుని సేవను ఆరంభిస్తూ వచ్చాం. అది వాగ్దానాలు బట్టి ఏం కలుగుతాయి చెప్పండి? ధైర్యం కలుగుద్ది, నిరీక్షణ కలుగుద్ది. కాబట్టి ఇట్టి వాగ్దానాల్లో నన్ను ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? అందుకనే పాటలు పాడతాం, గ్రంథ వాగ్దానములన్నీ నావి. ఎంత చక్కగా పాడుతున్నారు చెప్పండి. ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ ఎవరు అంటే మనవే. కాబట్టి ఇలాంటి ఒక ఆత్మీయ అనుభవంలోనికి నడిపించినటువంటి దేవుణ్ణి మనం ఏం చేద్దాం? స్తుతిద్దాం. మొట్టమొదటిగా పరిశుద్ధమైన పిలుపులో పాలివారం, రెండోదిగా పరిశుద్ధాత్మలో పాలివారిగా చేస్తూ వచ్చాడు, మూడోదిగా దేవుని స్వభావంలో మనల్ని పాలివారిగా ఉంచాలని ఇష్టపడ్డాడు, నాలుగోదిగా వాగ్దానముల్లో మనం పాలివారిగా ఉంచుతూ వచ్చాడు. రండి ఐదోదిగా ముగించుకుందాం. ఐదోదిగా లూకాసు వార్త 20వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త 20వ అధ్యాయము 46వ వచనం, 36వ వచనం, క్షమించండి. వారు పునరుత్థానంలో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులైందురు గనుక వారికను చావనేరరు కదా. ఎవరు వీళ్ళు? వీళ్ళంతా అన్నదమ్ములు. వీళ్ళంతా ఎవరు? అన్నదమ్ముల గురించి రాస్తూ వచ్చాడు. అంటే అన్నదమ్ములకు సంబంధించిందేనా ఇది? మనకు కూడా వర్తిస్తుందా? వాళ్ళకే పరిమితమా? మనకు కూడా వర్తిస్తుందా? ధైర్యంగా చెప్పండి అండి. మనకు కూడా వర్తిస్తుందండి. మనం కూడా పునరుత్థానంలో ఒకనాడు ఏమవుతాం చెప్పండి? వీఆర్ ద పార్టేకర్స్ ఆఫ్ ద రిజరెక్షన్. పునరుత్థానంలో మనం ఏమవుతాం చెప్పండి? ఆ సోదరులే కాదు, మనం కూడా ఏమవుతాం? పాలివారిగా అవుతాం. యేసయ్య నాడు వస్తాడు. వచ్చిన తర్వాత సగమంతా కూడా, ఒకవేళ అప్పటి వరకు రండి, ఒక మాట ఉంటుంది, మహిమలో పాలివారిగా అవుతాం. 1 పేతురు 5వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైనా నేను మీలోని పెద్దలను. ఇప్పుడు పౌలు తన గురించి తాను ఏం చెప్తా ఉన్నాడంటే, బయలుపరచబడబో మహిమలో నేను ఎవరినంటే మనం కూడా ఏమవుతామంటే ఆయన వచ్చినప్పుడు మనం ఒకవేళ అప్పటికే మృతి నొందితే మనం పునరుత్థానాలుగా లేస్తాం. ఒకవేళ అప్పటి కాలంలోనే ఉంటే అప్పుడు కూడా ఏమవుతాం? ఇదంతా సంగతులు తెస్సలోనిక పత్రికలో ఉంటాయి. ఇంకా రండి క్లియర్గా ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 5, 6 వచనాలు చదువుకుందాం.
ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. అంటే దేవుని ఎరగని వారు. ఇదే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులైందరు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము. ఏం ఆధిక్యత అండి! ఇవన్నీ మీకు దేవునితో మంచి గడుపుతూ బైబిల్ స్టడీకి వస్తూ అర్థమైందా? ప్రకటన గ్రంథం మీద చెప్తున్నప్పుడు కానీ జాగ్రత్తగా వింటూ ఉంటే ఈ సంగతులు నేను చెప్పేవి మీకు అర్థమవుతాయి. అసలు ఏంటి ధవల సింహాసనం తీర్పు, ఏంటి మొదటి పునరుత్థానం? ఈ మొదటి పునరుత్థానంలో ఎవరుంటారంటే నీవు నేను ఉంటాం. నీవు నేను ఉంటాం. ప్రభుతో 1000 ఏళ్ల పరిపాలనలో నీవు నేను పాలు పొందుతాం. అర్థమైందా? తర్వాత ధవల సింహాసనం తీర్పుని మనం తప్పించుకుంటాం. ఆ పరలోకానికి నీవు నేను వెళ్తాం. వీళ్ళు ఎక్కడ కూర్చుంటాం? ఎక్కడ పాలివారం అంటాడు తెలుసా? హెబ్రీ 3:15 ఏమంటాడంటే ఎక్కడ పాలివారం అంటే క్రీస్తుతో పాలివారం అంటాడు. క్రీస్తు ఎక్కడున్నాడు ఇప్పుడు? కొంచెం జరిగి రా విజయ ప్లీజ్ ఇక్కడ కూర్చో. ఎక్కడ? ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆయన ప్రక్కన క్రీస్తుతో కూడా, క్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ మనం పాలివారుగా ఉంటాం. కాబట్టి ఉదయకాలం ప్రభుని